Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆల్మోస్ట్ ఐపీఎల్ చివరికి వచ్చేసింది, క్లైమాక్స్కి వచ్చేసింది. ఇంకొక 4-5 మ్యాచ్లు అయితే కంప్లీట్గా లీగ్ దశ ముగిసిపోతుంది. ఇంకా ఒక ప్లేస్ అనేది కన్ఫర్మేషన్ కాలేదు. ప్లే ఆఫ్స్లో 3 స్థానాలు భర్తీ అయిపోయాయి. ఆ చివరి ప్లేస్ ఎవరనేది మాత్రం ఇంకా స్టిల్ ఉత్కంఠగా మారింది. మరి ఆ 4వ ప్లేస్లోకి వచ్చేటువంటి జట్టు ఇది, ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది, పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ 3 అయితే ప్లే ఆఫ్స్లో కన్ఫర్మ్ అయిపోయాయి, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, జీటీ. ఈ 4వ ప్లేస్ గురించి చాలా రోజుల నుంచి ఉత్కంఠ నడుస్తూనే ఉంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా కన్ఫర్మేషన్ వచ్చేలా కనిపించట్లేదు. ఇంత పోటీ 4th ప్లేస్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఎవరు వచ్చేటువంటి అవకాశాన్ని చూడొచ్చు? ఇప్పుడు లాస్ట్ 3 లీగ్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆడే 3 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ బరిలోనే ఉన్నాయి 4th ప్లేస్ కోసం. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కనుక తమ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి 15 పాయింట్స్ వస్తాయి. ఆ 15 పాయింట్స్తో వాళ్ళు రేస్లో ఉంటారు. కానీ వాళ్ళు స్ట్రైట్ అవే అది వాళ్ళ క్వాలిఫికేషన్ రాదు. ఎందుకంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రిజల్ట్ బిట్వీన్ ఆర్ఆర్ అండ్ ముంబై. ఆర్ఆర్ ముంబై మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్ రిజల్ట్ మీద వాళ్ళు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఆ మ్యాచ్లో కనుక ఆర్ఆర్ గెలిస్తే రాజస్థాన్కి 16 పాయింట్లు ఉంటాయి. పంజాబ్ విల్ హ్యావ్ ఓన్లీ 15 పాయింట్స్. సో ఆ 16 పాయింట్లతో రాజస్థాన్ విల్ క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది లీగ్ ఎప్పుడు జరుగుతుందంటే సండే నైట్ జరగబోతుంది బిట్వీన్ కేకేఆర్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఆ మ్యాచ్ లో కేకేఆర్ గెలిస్తే, అంటే రాజస్థాన్ కనుక ఓడిపోయి పంజాబ్ ఓడిపోతే కేకేఆర్ గెలిస్తే వాళ్ళకి 15 పాయింట్స్ ఉంటాయి. కేకేఆర్ కి 13 పాయింట్లు, ఆర్ఆర్ కి 16 పాయింట్లు ఉంటాయి. కాబట్టి ఆ మ్యాచ్ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ పంజాబ్ గెలిచి రాజస్థాన్ ఓడిపోయినా కూడా కేకేఆర్కి అవకాశం ఉంటుంది బై ఇంప్రూవింగ్ ది నెట్ రన్ రేట్. అంటే పంజాబ్ కంటే బెటర్ నెట్ రన్ రేట్ ఉంటే పంజాబ్కి వాళ్ళకి ఇద్దరికి కూడా 15 పాయింట్లు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు కనుక పంజాబ్ కంటే బెటర్ నెట్ రన్ రేట్తో ఉంటే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. సో 3 టీంలు ఇప్పుడు బరిలో ఉన్నాయి. చెన్నై అండ్ ఢిల్లీ కూడా వాళ్ళకి చాలా చాలా రిమోట్ ఛాన్స్ ఉంది. దానికి చెన్నై అండ్ ఢిల్లీ వెళ్ళాలంటే ఈ 3 టీంలు ఓడిపోవాలి. రాజస్థాన్ ఓడిపోవాలి, పంజాబ్ ఓడిపోవాలి, అలాగే మనకి కేకేఆర్ కూడా ఓడిపోవాలి. సో చాలా రిమోట్ ఛాన్సెస్. కానీ ఈ 3 టీమ్స్, మనం చెప్పుకున్న 3 టీమ్స్ లో ముఖ్యంగా పంజాబ్ అండ్ రాజస్థాన్ మధ్యనే ఎక్కువ పోటీ ఉంది. ఎందుకంటే కేకేఆర్ నెట్ రన్ రేట్ పంజాబ్ కంటే చాలా తక్కువగా ఉంది, మైనస్ లో ఉంది. పంజాబ్ ఐ థింక్ ఇస్ హ్యావింగ్ ప్లస్ నెట్ రన్ రేట్. అండ్ ఆల్సో ఆర్ఆర్ ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం. దే నీడ్ నాట్ వరీ అబౌట్ నెట్ రన్ రేట్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు సింపుల్ గా మ్యాచ్ గెలిచేస్తే సరిపోతుంది ముంబై పైన. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సినేరియో. 3 టీమ్స్ ప్లేసెస్ స్లాట్స్ సెలెక్ట్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ప్లే ఆఫ్ సినేరియో చాలా ఇంట్రెస్టింగ్ గా మనకు కనిపిస్తుంది. అంటే గత సీజన్ లో ఇంత లెంతీ ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ అనేది మనం చూసామా సార్? ఇప్పుడే ఇంత ఆల్మోస్ట్ అంటే లాస్ట్ మ్యాచ్ గెలిస్తే తప్ప వచ్చేలా కనిపించట్లేదు రిజల్ట్. కొన్నిసార్లు అలా అవుతుంది, కొన్నిసార్లు ముందే డిసైడ్ అయిపోతాయి. లాస్ట్ సీజన్ లో కూడా కొంత ఉత్కంఠ అనేది ఉంటూనే ఉంటది, లేకుండా ఉండదు. ఎప్పుడు కూడా ప్లే ఆఫ్స్ అనేది చివరి దాకా వెళ్తుంది. అది ఈ టోర్నమెంట్ లోనే బ్యూటీ. అది కొంతమంది ఏమని చెప్తున్నారంటే బోనస్ పాయింట్ సిస్టమ్ పెట్టాలి. ఆకాష్ చోప్రా లాంటి వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బోనస్ పాయింట్ సిస్టమ్. అంటే మీరు పెద్ద మార్జిన్ తో గెలిచినప్పుడు, 50 రన్స్ పైన మార్జిన్ గెలిచినప్పుడు ఒక బోనస్ పాయింట్ ఇవ్వాలి అని చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అన్ని టీంలు బరిలో ఉండవు. అప్పుడు ఏంటంటే కొన్ని టీమ్స్ డామినేటింగ్ టీమ్స్, ఈసారి సీజన్లో చూడండి ముంబై కానీ, లక్నో కానీ, కొంతవరకు ఢిల్లీ కానీ ఏమాత్రం బాగాలేదు. వాళ్ళు మొదటి నుంచి వెనకబడిపోతారు. వాళ్ళకి మిగతా వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సో 2 నెలల పాటు జరిగే టోర్నమెంట్లో అంత గ్యాప్ వస్తే మీకు చివరి దాకా ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. దాని బదులు ఇప్పుడు సిస్టంలో ఏంటంటే మీకు చివరి మ్యాచ్ దాకా, ఇప్పుడు ఇఫ్ ఆల్ థింగ్స్ గో అకార్డింగ్ టు అవర్ ప్లాన్, లాస్ట్ మ్యాచ్ సండే నైట్ జరగబోయే మ్యాచ్ వరకు కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అట్లీస్ట్ సండే మధ్యాహ్నం వరకు అయితే ఉంటుంది. రాజస్థాన్ ఆడబోయే మధ్యాహ్నం మ్యాచ్ వరకు మీకు కరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కి ఎవరు వెళ్తారు 4th టీమ్ అనే విషయంలో సస్పెండ్ ఉంటుంది. ఇట్స్ గుడ్ ఫర్ ది టోర్నమెంట్. ఇలా మీకు చివరి దాకా రిజల్ట్ తెలియకుండా ఉంటే ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు, ప్లే ఆఫ్స్ ముందే డిసైడ్ అయితే తర్వాత మ్యాచ్లు చాలా చప్పగా సాగే అవకాశం. సో ఈ సీజన్లో ఫస్ట్ సగం అంతా కూడా 4 జట్లు శాసించాయి టాప్ 4 ప్లేసెస్లో. దాంట్లో 2 కింద పడిపోయాయి. ఇప్పుడు పంజాబ్ను ఆర్ఆర్, మిగతా 2 ఓకే వాళ్ళు క్వాలిఫై పైకి వెళ్ళిపోయారు. అదే బాగానే ఉంది. అది ఎందుకు ఈ 2 ఇట్లా సెకండ్ ఇన్నింగ్స్లో డ్రాప్ అయిపోయినాయి అంటారు? మీరు చూడండి, రాజస్థాన్ అయితే ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. పంజాబ్ మొదటి 6 మ్యాచ్లు గెలిచారు.
అలాగే మీకు ఆర్సీబీ కానీ ఎస్ఆర్హెచ్ కానీ డామినేట్ చేశారు. గుజరాత్ కూడా మొదట్లో కాస్త ఓడిపోయిన తర్వాత బాగానే పుంజుకున్నారు. సో ఈ 5 టీమ్సే మొదట్లో కనిపించినాయి. కానీ సెకండ్ హాఫ్ లో చాలా టీమ్స్ ముందుకు వచ్చినాయి. ఢిల్లీ కానీ కేకేఆర్ ముఖ్యం. కేకేఆర్ ఏంటంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచారు. దే లాస్ట్ దేర్ ఫస్ట్ 6 మ్యాచెస్. సో పంజాబ్ కి కేకేఆర్ కి ఆల్మోస్ట్ ఒక రివర్స్ సిచ్యుయేషన్ కనిపిస్తుంది. పంజాబ్ అయితే మొదట 6 మ్యాచ్లు గెలిచి తర్వాత 6 మ్యాచ్లు ఓడిపోయారు. కేకేఆర్ ఫస్ట్ 6 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయి తర్వాత 7 లో 6 గెలిచారు. సో ఇది ఒక డిఫరెంట్ సినియర్. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఈ టీమ్స్ మధ్య డిఫరెన్స్ పెద్దగా లేదు. ఇప్పుడు ఆడుతున్న 10 టీమ్స్ కూడా వాళ్ళ టీమ్ సెలక్షన్ కానీ వాళ్ళకి అక్కడ చాలా మంది కలిసి ఆక్షన్ లో వాళ్ళు చేసే సెలక్షన్స్ అవన్నీ కూడా చాలా ఆలోచన చేస్తారు కాబట్టి డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు. అదే మీరు వరల్డ్ కప్ లాంటి చోట చూడండి. వరల్డ్ కప్ లాంటి చోట్ల ఒక 3-4 టీమ్స్ డామినేట్ చేస్తే మిగతా అన్ని పసుకూనల్లా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఐపీఎల్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆల్ 10 టీమ్స్ కెన్ కంపీట్ విత్ ఈచ్ అదర్. అదే ఈ టోర్నమెంట్ ఇంత బాగా జరుగుతుంది, దీని బ్రాండ్ వాల్యూ ఇంత పెరుగుతుంది. 19 సంవత్సరాలైనా కూడా దీంట్లో ఇంట్రెస్ట్ తగ్గలేదంటే ఈ టోర్నమెంట్ అంత చక్కగా డిజైన్ చేశారు నిర్వాహకులు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్లే ఆఫ్లో 4th ప్లేస్ కోసం జరుగుతున్నటువంటి పోరు చివరి లీగ్ మ్యాచ్ వరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఈ 4th ప్లేస్ కన్ఫర్మేషన్ కోసం మనం కూడా వెయిట్ చూద్దాం. మరి ఎవరు ఈ లక్కీ ఛాన్స్ను పట్టుకుంటారు ప్లే ఆఫ్స్లో 4th ప్లేస్లో అనేది సండే మ్యాచ్తోని మనం కూడా కంప్లీట్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.